సీనయ్య. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు సీనయ్య? అత్తమ్మ గీసిన లక్ష్మణ రేఖ దాటి వచ్చానని కోపమా? ఇలా వచ్చి నిన్ను పలకరించి అత్తమ్మని అగౌరవపరచాలని కోపమా? నువ్వు చేసిన ఒక మంచి పని నా ప్రమేయం లేకుండానే నన్నిక్కడికి లాక్కొచ్చింది. కావాలంటే అత్తమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాను. అయినా ఒక మాట అడుగుతున్నాను, నిజం చెప్పు సీనయ్య. మనిషిని వదిలి నీడను వదిలి మనిషి ఉండగలరా? మనసొక చోట మనిషొక చోట ఉండడం సాధ్యమా? విధి చిన్న చూపు చూసిందో లేక నా బుద్ధి మందగించిందో, అజ్ఞానంలో అనుమానాలతో నిన్ను దూరంగా ఉంచి జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశాను. నేను చేసింది తప్పు అని నాకు జ్ఞానోదయం కలిగి నేనే నీకు దగ్గర కావాలని నీలో ఒదిగిపోయి నన్ను నీకు సమర్పించుకోవాలనుకున్నాను. కానీ అప్పుడే నీకు దగ్గర కావాలన్న నా కోరిక ఆవిరైపోయింది. దగ్గర కావాలన్న నా కోరిక ఆవిరైపోయింది. నీతో పాటు నేను కూడా బయటికొచ్చేద్దామనుకుంటే మనసులు కలవని మనం కలుసున్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే అని అనుకున్నావేమో. పద్మావతి ఇక్కడే ఉంటుందని అత్తమ్మకి చెప్పి వెళ్ళావు. ఆ సమయంలో నేను పడిన బాధ, నేను అనుభవించిన క్షోభ చెప్పినా నీకు అర్థం కాదు సీనయ్య. అసలు నరకం అంతా ఇంత కాదని అప్పుడు అర్థమైంది నాకు. మన లోకం దృష్టిలో భార్యాభర్తలమే కాని మనిద్దరికి సంబంధించి కాదని నేనన్న మాట ఎంత తప్పో నాకప్పుడు అర్థమైంది సీనయ్య. నేను చేసిన ఆ పెద్ద తప్పుని సరిదిద్దుకొని నీకు దగ్గర కావాలని ఎప్పటినుంచో తాతలాడుతున్నాను. ఆ మంచి సమయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆ సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నాను. చివరికి నువ్వు చేసిన ఒక మంచి పని ఇప్పుడు నన్నిలా నీ దగ్గరికి రప్పించింది. అదే అత్తమ్మ మాటకు కట్టుబడి అత్తమ్మ మీద గౌరవంతో పాల ఫ్యాక్టరీకి సంబంధించిన కాగితాల మీద మారు మాట్లాడకుండా వేలిముద్ర వేశావు చూడు, అది నా మనసుని ఇంకా కదిలించింది.
విషయంలో నిన్ను అభినందించడానికి, అలాగే నీకు దగ్గరవ్వడానికి వచ్చాను సీనయ్య. I love you, Sinaya. I love you, Sinaya. I love you, Sinaya. నేను నిన్ను మనస వాచ కర్మన ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఇక ఎప్పటికీ ఈ పద్మావతి నీది. హృదయపూర్వకంగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నన్ను మన్నించి నీ దాని చేసుకో సీనయ్య. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందం ఆనంద. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే, నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం,
నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుసారే కన్నీరే ఆనందమానందం. పచ్చని చిలుకలు తోడుంటే, ఆడే కోయిల వింటుంటే, భూలోకమే ఆనందానికి. లోకంలో కన్నీరింకా చెల్లి. పద్మావతి, నా కోసం తెచ్చిన పువ్వు నా చేతికిస్తే బాగుంటుంది, కానీ ఇలా కార్ బానెట్ మీద పెడితే ఏం బాగుంటుంది? అంటే డైరెక్ట్గా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇవ్వలేక సిగ్గుతో ఇలా ఇచ్చావా? ఎనీవే, నువ్వు నన్ను నా మనసుని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బ్యూటిఫుల్. టీచర్ అమ్మా, కాఫీ తీసుకోండి. వద్దు. ఏమైందమ్మా? వద్దన్నాను కదా, వెళ్ళండి. టీచర్
ఏంటి? ఒబీడియన్స్ అంటే అర్థం ఏంటి టీచర్? నిన్ను మ్యాథ్స్ హోంవర్క్ చేయమంటే ఒబీడియన్స్ గురించి అడుగుతావేంటి? ఏం చెప్పానో అదే చేయాలి. ఏ మైండ్ ఎక్కడుంది నీకు? అది కాదు. Shut up. చెప్పిన పని చేయకుండా ఇంకా మాట్లాడతావేంటి? అలా అయితే దెబ్బలు పడతాయి. వెళ్ళు. చెప్పిన పని చేయకుండా ఇంకా మాట్లాడతావేంటి? అలా అయితే దెబ్బలు పడతాయి. వెళ్ళు. టీచర్, ఏంటిది? ఏమైంది? ఆ మాట అడగాల్సింది నేను. ఏమైంది నీకు? పిల్లల మీద అరుపులేంటి? అది నేనొకటి చెప్తే తనొకటి చేస్తుంది. ఆ మాత్రం దానికి తిట్టేస్తావా? పిల్లలన్నాక అలాగే ఉంటారు కాబట్టే వాళ్ళని పిల్లలు అంటారు. అయినా టీచర్కి సహనం అనే లక్షణం చాలా ముఖ్యం. అది లేకపోతే ఎలా? పిల్లల్ని అలా భయపడితే ఎలా? అది కాదండి. వదినా, ఇంకా ఆపుతావా? దెబ్బలాడుతున్నావేంటి? అది కాదు వదినా, టీచరు. నేనంతా విన్నాను. ఇందులో తన తప్పేమీ లేదు. నువ్వు తనతో మాట్లాడిన మాటలే తప్పు. వదినా, తను మన పిల్లల్ని తిడుతుంది. పాపం పిల్లలు. వాళ్ళని ఈ రకంగా సాధిస్తే ఎలా? ఇవాళ ఇలా సాధిస్తేనే వాళ్ళు పెద్దయ్యాక ఏమైనా సాధించగలరు. పిల్లల ముందు టీచర్ని మందలిస్తే రేపటి నుంచి వాళ్ళు టీచర్ మాట వినరు. టీచర్ అంటే భయభక్తులుంటాయా? అన్నిటికంటే ముందు గురుదూషణ మహాపాపం. ఇంకోసారి ఇలా బుద్ధి లేకుండా మాట్లాడకు. వెళ్ళు. హా, కందకి లేని దురద కత్తిపేటకెందుకని నాకెందుకమ్మా? మీ పిల్లలు మీ ఇష్టం. పద్మావతి, తనకి కొంచెం నోరెక్కువ. తన మాటలు పట్టించుకోవద్దు. ఉమ్. గ్రీష్మ, ఇలా రా. ఇందాకేమడిగా? ఒబీడియన్స్ ఏంటని అడిగాను టీచర్. అర్థమైందా? వెళ్ళి చదువుకో. పద్మావతి, ఇవాళేంటి ఇంకా వెళ్ళలేదు? టైం కాలేదు కదా మేడం. కాకపోవడం ఏంటి? ఇప్పుడు టైం 7:30 అయింది తెలుసా? అయ్యో, అవునా? నేనింకా 6:30 అయిందో అనుకుంటున్నాను. నేను వెళ్ళొస్తాను మేడం. బాగా చీకటి పడిపోయింది. బయట చలి మొదలైంది. అది కాక ఇంత చీకట్లో ఒక్కదాని ఒంటరిగా ఎలా వెళ్తావు? పర్వాలేదు మేడం, నాకు అలవాటే. నేను వెళ్ళొస్తాను. ఇలా ఒంటరిగా వెళ్ళడం, అది ఈ సమయంలో వెళ్ళడం క్షేమం కాదు. మన కారులో వెళ్ళు.